Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనదారులకు మళ్లీ ఝలక్ తగిలింది. మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన ₹2.84, డీజిల్ పైన ₹2.86 పెంచాయి చమురు కంపెనీలు. అయితే వరుసగా పెరిగినటువంటి ధరలతో ఈ రోజు ఉదయం కూడా పూర్తి స్థాయిలో పెరిగిన ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం ₹115.58 పలుకుతుంటే డీజిల్ ధర ₹103కు చేరింది. ఇక విజయవాడలో పెట్రోల్ లీటర్ ₹117, డీజిల్ ₹104. ఇక 10 రోజుల్లో ఇది 4వసారి వరుసగా పెరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంటే పూర్తిగా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. యుద్ధ ప్రభావం భారతదేశం పైన మరి ముఖ్యంగా చమురు రంగం పైన అంతగా పడేటువంటి అవకాశం లేదు అనేటువంటి సందర్భం. కానీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం 10 రోజుల వ్యవధిలో 4వసారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. ముందుగా ₹3 పెంచడం జరిగింది, దాని తర్వాత 90 పైసలను, దాని తర్వాత 87 పైసలను, ఇప్పుడు ₹2.84, ₹2.86. వరుసగా పెరుగుతున్నటువంటి ధరలు మాత్రం సామాన్యుల జేబుకు చిల్లు పడేలాగే చేస్తున్నాయి. ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ధరలు తారాస్థాయి చేరడానికి చమురు కంపెనీలు అనేకమైనటువంటి కారణాలు చెప్తున్నాయి. ఒకవైపు పాశ్చాత్య దేశాల్లో సాగుతున్నటువంటి యుద్ధ ప్రభావం కానివ్వండి, గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి దిగుమతులు సకాలంలో రాకపోవడం, బ్యారెల్ ధరలు భారీ స్థాయిలో పెరగడం, చమురు ఇంధనం దిగుమతికి సంబంధించి కూడా కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉండడం, ఇలాంటి నేపథ్యంలో కీలకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పడం లేదు అనేది మాత్రం చమురు కంపెనీలు చెప్తున్నటువంటి మాట. కానీ కోవిడ్ సమయంలో ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు బ్యారెల్ రేట్ చాలా వరకు కూడా తక్కువగానే ఉన్నటువంటి పరిస్థితులు. ఆ కాలంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అంతగా పెంచినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పెరగడానికి రీజన్ అనేక కారణాలు కనబడుతున్నాం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తారాస్థాయికి చేరుతున్నప్పటికీ సామాన్యుల యొక్క శాలరీలు మాత్రం అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పెరుగుతున్నటువంటి ధరలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడమే కాదు, నిత్యావసర వస్తువులపైన కూడా వీటి ప్రభావం పడేటువంటి అవకాశం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది అనేది మాత్రం ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, తాజాగా 4వసారి కేవలం 10 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటే రీసెంట్ అప్డేట్స్ అంటే ఇదైతే మరోసారి చమురు కంపెనీలు పూర్తిగా కూడా వాహనదారులకు షాక్ ఇచ్చాయని చెప్పాలి. పెట్రోల్ పైన ₹2.84, డీజిల్ పై ₹2.86 పెంచుతూ పూర్తిగా కూడా సామాన్యుడి పైన భారం మోపే పరిస్థితి కనిపిస్తా ఉంది. చమురు కంపెనీలు ఇదే 10 రోజుల వ్యవధిలో 4వసారి పెట్రోల్ ధరలు పెంచినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మొదట ₹3, తర్వాత వచ్చి 90 పైసలు, ఆ తర్వాత 80 పైసలు, ఇప్పుడు ₹2.84 పెంచినటువంటి పరిస్థితి పెట్రోల్ పై. డీజిల్ పై కూడా ₹2.86 పూర్తిగా కూడా అదే దానికి సంబంధించినంత వరకు కూడాను ఈ రోజు ఉదయం నుంచి ధరలు అమల్లోకి వస్తాయంటూ కూడా చమురు కంపెనీలు చెప్పినటువంటి పరిస్థితి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹115.58, డీజిల్ ధర ₹103.74 ఉంది. విజయవాడకు సంబంధించినంత వరకు పెట్రోల్ ధర ₹117.19, డీజిల్ ₹104.88గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమంటూ కూడా గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించినటువంటి పరిస్థితి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం పొదుపు చర్యలంటూ కూడా తెలంగాణ వేదిక, హైదరాబాద్ వేదిక ప్రధానమంత్రి 10 సూత్రాలు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఏదైతే ఎన్నికలు పూర్తవగానే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా సామాన్యులకి అంచనా వచ్చినటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ఖచ్చితంగా రష్యా నుంచి తెప్పిస్తున్నాం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదంటూ కూడా చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం సంబంధించినంత వరకు కూడా చమురు కంపెనీలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే నేడు చూస్తే దాదాపుగా 10 రోజుల వ్యవధిలో ఏదైతే ₹10 వరకు పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలతో దేశంలోనే సామాన్యుడు బతికే పరిస్థితే కనిపించట్లేదు అని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా
పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలతో పాటుగా సామాన్యుడి పైన భారం పడేటటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా దిగుమతి సంబంధించినటువంటి అంశాలే ప్రధానమైనటువంటి కారణం అనేది మాత్రం చమురు కంపెనీలు చెప్తున్నటువంటి మాట. ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్స్ లో బేరీజ్ వేసుకున్నాం, అప్పుడున్నటువంటి బ్యారెల్ ధరలు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి కానివ్వండి, కొంతవరకు అంటే ఒకే రకంగా కనబడుతున్నప్పటికీ ఇంత తారస్థాయికి ఒకేసారి పెంచడానికి గల రీజన్ ఏంటంటారు? ఖచ్చితంగా ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితి, ఏదైతే అమెరికా ఇరాన్ జరిగినటువంటి యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకి చమురు వాటా అందించేటటువంటి హర్ముజ్ జలసంధి మూసేసినటువంటి ఘటనతో పూర్తిగా కూడా ప్రపంచ దేశాలంతటా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తారాస్థాయికి అంటున్నటువంటి సిచ్యువేషన్ లోనే ఆ సగ భారత్ కూడా అంటుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏదైతే కోవిడ్ సమయంలో బ్యారెల్ ధర చాలా తగ్గినప్పటికీ కూడా భారత్ లో చమురు కంపెనీలు ఒకే స్టాండర్డ్ లో పెట్రోల్ డీజిల్ ధరలు ఉంచినటువంటి సిచ్యువేషన్ ని చూసాం. దాదాపు పెట్రోల్ డీజిల్ ధరలు పూర్తిగా కూడా బ్యారెల్ ధర తగ్గినప్పటికీ కూడాను ఆ రోజు తగ్గించలేనటువంటి పరిస్థితి నేడు పెరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా 10 రూపాయల వరకు పెంచి సామాన్యుడి పైన భారం పడేటటువంటి పరిస్థితి దేశంలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగానే చమురు కంపెనీలు ఈ ధరలు పెంచాయంటూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు చర్యల్లో భాగంగా పెట్రోల్ వాడకాన్ని తగ్గించండి కూడా చెప్పడంపై పలు విమర్శలు వెల్లువెత్తినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. పెట్రోల్ డీజిల్ కొరత భారత్ లో లేదు, ఎక్కడ పెట్రోల్ డీజిల్ దొరికితే అక్కడి నుంచి తీసుకొస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన కొన్ని రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఇదంతా కూడా సామాన్యుడి పైన భారం పడేటటువంటి పరిస్థితి. ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలతో పాటుగా నిత్యావసర ధరల ఛార్జీలు, దాంతో పాటుగా పూర్తిగా కూడా అన్ని వ్యవస్థల పైన దీని భారం పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. సామాన్యుడు జీతాలు పెరగలేనటువంటి పరిస్థితి కానీ భారం పెరిగేటటువంటి సిచ్యువేషన్ పూర్తిగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే పెరిగినటువంటి ధరలతో నిత్యావసర ధరలతో పాటుగా ఆయిల్ ధరలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్ని ధరలు పెరగడంతో ఒక్కసారిగా సామాన్యుడు నడ్డి విడిచేటటువంటి ప్రయత్నం జరుగుతుందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలకు 10 రోజుల వ్యవధిలో 10 రూపాయలు పెంచడంతో అయితే మాత్రం సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. కానీ పెట్రోలియం మరొక రకమైనటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఈ ధరలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది, తారాస్థాయికి చేరేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎలాగో మీరు అన్నట్లుగా నిత్యావసర ధరలపైన ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా పెరిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకొని వ్యాట్ అదేవిధంగా కేంద్ర ఎక్సైజ్ సుంకం ఇలాంటి వాటిని తగ్గించేటువంటి ఆలోచన మార్గదర్శకాలు ఏమైనా జారీ చేసేటువంటి పరిస్థితులు ఉండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మన పక్క దేశాలైనటువంటి బంగ్లాదేశ్ గానీ పాకిస్తాన్ లో పెట్రోల్ లీటర్ ధర 412 నుంచి 450 రూపాయలు నమోదవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యం ఇదంతా ఆందోళన కలిగించే అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. భారత్ లో కూడా ఆ స్థాయిలో పెరిగే అవకాశం ఉందా అంటే మాత్రం ఇది చాలా పెద్ద క్వశ్చన్ గానే ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే చమురు కంపెనీలకు సంబంధించినంత వరకు కూడా బ్యారెల్ ధర పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 10 రోజుల వ్యవధిలో 10 రూపాయలు పెంచినటువంటి నేపథ్యం ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే పొదుపు చర్యల్లో భాగంగా పొదుపుకు సంబంధించినంత వరకు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇంకే పెరిగే అవకాశం ఉందంటూ కూడా సామాన్యుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి పరిస్థితి. కేంద్రానికి సంబంధించినంత వరకు జిఎస్టీతో పాటుగా మిగిలినటువంటి సుంకాలను, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాష్ట్ర జిఎస్టీతో పాటుగా మిగిలిన సుంకాలను తగ్గించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమకు సంబంధించినంత వరకు కూడాను రాష్ట్రానికి సంబంధించే సుంకాలకు సంబంధించి తగ్గించినటువంటి నేపథ్యం. అటువంటి దానికి సంబంధించినంత వరకు కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకోకపోతే మాత్రం ధరలు పెరిగే అవకాశం ఉండబోతుంది. సామాన్యుడు నడ్డి విడిచే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో పూర్తిగా కూడా చమురు ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యం, మరీ ముఖ్యంగా ఏదైతే గల్ఫ్ కంట్రీస్ నుంచి రావాల్సినటువంటి చమురు రాలేనటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రపంచ దేశాలు హర్ముజ్ జలసంధి పైన ఆధారపడినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కూడా చమురు ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యం. భారత్ లో కూడా అదే స్థితి కొనసాగుతుంది. ఖచ్చితంగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సుంకాలు తగ్గించుకుంటే సామాన్యుడిపై పడేటటువంటి భారం తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా నిత్యావసర ధరలు కూడా తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద వాహనదారులకు మళ్ళీ షాక్ ఇచ్చేటువంటి వార్తగానే భావించాలి. మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన ₹2.84, డీజిల్ పైన ₹2.86 పెంచింది చమురు కంపెనీలు. అయితే పెరిగినటువంటి ధరలు ఈ రోజు ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రజెంట్ హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹115.58 ఉంటే డీజిల్ ధర ₹103.74 ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర ₹117, డీజిల్ ₹104కి చేరింది. ఇక 10 రోజుల వ్యవధిలో తాజాగా 4వసారిని పెంచాయి ఇంధన ధరలను చమురు కంపెనీలు. ప్రధానంగా తొలిసారిగా పెంచినప్పుడు ₹3 పెంచితే చాలా వరకు ప్రజలపైన భారం పడుతుంది అని అందరూ భావించారు. ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. దాని తర్వాత మళ్ళీ 90 పైసలను, 84 పైసలను, దాని తర్వాత 87 పైసలను, తాజాగా ₹2.84 పెట్రోల్ పైన, ₹2.86 డీజిల్ పైన పెంచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది ద్రవ్యోల్బణం దిశగా, అంటే ఇతర నిత్యావసర వస్తువుల పైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఒక బలమైనటువంటి వాదన. కానీ వరుసగా పెరుగుతున్నటువంటి ధరలు, తారాస్థాయికి చేరుతున్నటువంటి ఈ ధరలు మాత్రం పూర్తి స్థాయిలో సామాన్యుల పైన పెను భారమే పడుతుంది. సో పెరిగినటువంటి ధరలతో సమానంగా సామాన్యుల యొక్క జీత భత్యాలు మాత్రం పెరగడం లేదు. సామాన్యుల యొక్క శాలరీలు అదే విధంగా ఉంటున్నాయి, కానీ ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రధానంగా ప్రజల దగ్గర నుంచి కూడా విమర్శ వస్తుంది. నెంగినంటుతున్న ధరలు, నిస్సహాయంగానే ధరలు ఉంటున్నారు అనేది మాత్రం నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా అనేక కారణాలు చెప్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం కింద 38%, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ కింద 27% ట్యాక్స్ ను కలుపుకొని కూడా ఈ ధరలు భారీగానే పెరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా గణనీయంగా రేట్స్ ఉన్నటువంటి పరిస్థితి. సో సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితిని పక్కన పెడితే కనీసం అత్యంత ఖరీదైనటువంటి వస్తువుగా మారేటువంటి పరిస్థితుల వైపుగా పెట్రోల్, డీజిల్ మాత్రం పెరుగుతున్నాయి. సో చమురు కంపెనీలు సత్వరం తీసుకుంటున్నటువంటి ఈ చర్యలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చేయాలి. మరి ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కూడా ధరలను తగ్గించాలి అనేది మాత్రం నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. ఇంతకీ వరుసగా పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలపైన మీరేమనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి.